పారాలింపిక్స్ ప్యారిస్ 2024లో ఇండియన్ అథ్లీట్స్ ర్యాంప్ పాడిస్తున్నారు. ద్రావిడ్ మళ్ళీ ఇండియాకు ఆడబోతున్నాడు. T20 క్రికెట్లో చూడము అనుకున్న 2-3 విషయాలు చూపించేశారు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో. అనంతపూర్ సిద్ధం అయిపోయింది టు హోస్ట్ దిలీప్ ట్రోఫీ. నమస్కారం. కౌశిక వాణి యూట్యూబ్ దర్శన్లో వేడివేడి అప్పుడప్పుడు గోరువెచ్చని స్పోర్ట్స్ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు చూసేశారు, సెటప్ మార్చి పారేశాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టిప్స్. నా పేరు కౌశిక్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ది స్పోర్ట్స్ వార్తలు. ముందుగా ఫస్ట్ ఏం మాట్లాడుకోవాలరా అంటే, మనం పారాలింపిక్స్ ప్యారిస్ 2024లో ఇండియన్ అథ్లెట్స్ ఎలా ర్యాంప్ పాడిస్తాం దాని గురించి మాట్లాడుకోవాలి భయ్య. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫేర్. ఎందుకంటే ఒలింపిక్స్లో ఇండియన్ కాంటింజెంట్ 7 మెడల్స్ సంపాదించారు. ఆ 7 మెడల్స్ ఇప్పటికే పారాలింపిక్స్లో వచ్చేసాయి, ఇంకా కొన్ని రాబోతున్నాయి. బికాజ్ బ్యాడ్మింటన్లో అష్యూర్డ్, ఐ థింక్ మనకి ఆర్చర్లో కూడా దాదాపుగా మెడల్ వచ్చేసినట్టుగానే. సో ఇలా ఆ డబుల్ డిజిట్ మెడల్ టానికి వెళ్ళే దిశగా వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళని కాస్త ప్రశంసించుకోవడం ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వి గోట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ షూటింగ్. ఎలా అయితే ఒలింపిక్స్లో షూటింగ్లో మనకి మ్యాక్సిమం మెడల్స్ వచ్చాయో, అలాగే పారాలింపిక్స్లో కూడా షూటింగ్ మనకు ఒక స్ట్రాంగ్ స్పోర్ట్గా మారింది. అండ్ ఆ షూటింగ్లోనే రికార్డ్ క్రియేట్ చేసిన అవని నిఖారాతో స్టార్ట్ చేద్దాం. ఇన్ ద ఉమెన్స్ 10 meters ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్ అవని నిఖారా గోల్డ్ మెడల్ సంపాదించి, అక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు తను ప్రస్తుతానికి ఇండియన్ పారాలింపిక్ చరిత్రలో, ఇండియన్ ఒలింపిక్ చరిత్ర చూసినా సరే, ద ఫస్ట్ అథ్లీట్ టు గెట్ 2 gold medals ఆఫ్ ఇండివిజువల్ ఈవెంట్లో. హిస్టరీ రైట్ దేర్. తన స్టోరీ వింటే ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్లో తన స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి తన లోవర్ బాడీ ప్యారలైజ్ అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు, ఇది కాదమ్మా మనది వీఆర్ నాట్ గోయింగ్ టు సే వి గోట్ టు క్విట్ హియర్, మనం వెళ్ళి స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలని చెప్పి తన షూటింగ్లో తీసుకెళ్ళారట. అభినవ్ బింద్రా హ్యాపెన్స్ టు బి అవనీస్ ఐడల్. అండ్ తనలాగానే తన ఈవెంటే తను కూడా ఎంచుకొని దాంట్లో ప్రావీణ్యం సంపాదించి టోక్యోలో కూడా గోల్డ్ మెడల్ అండ్ ప్యారిస్లో కూడా గోల్డ్ మెడల్. ఇన్స్పిరేషనల్ స్టఫ్, ఇజంట్ ఇట్? అదే ఈవెంట్లో వి హ్యావ్ మోనా అగర్వాల్, ఎ మదర్ ఆఫ్ 2, తను బ్రాంజ్ మెడల్ సంపాదించారు. విచ్ మేక్స్ ఇట్ 1 and 3 అంటే గోల్డ్ అండ్ బ్రాంజ్ సేమ్ ఈవెంట్లో ఇండియాకి. అండ్ మోనా అగర్వాల్ మెడల్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే, నా 2 పిల్లల్ని ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు, అమ్మ నువ్వు ఎంతసేపు ప్రాక్టీసే చేస్తుంటావు, ఇండియాకి వెళ్ళి నువ్వు ఈ టోర్నమెంట్ ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తుంటావు, మాతో టైం స్పెండ్ చేయవమ్మా అని వాళ్ళు కాస్త సోపన్ చేస్తూ ఉంటారట. అయితే మోనా అగర్వాల్ అన్నం ఏంట్రా అంటే, ఇప్పుడు నా మెడల్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తా అంటున్నారు. దిస్ సో మెనీ సచ్ స్టోరీస్ విచ్ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్. షూటింగ్లో కంటిన్యూ చేస్తూ we've got మనీష్ నర్వాల్. తను మెన్స్ 10 meter ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్లో సిల్వర్ మెడల్ సంపాదించాడు. అలాగే రుబీనా ఫ్రాన్సిస్, తను కూడా బ్రాంజ్ మెడల్ సంపాదించింది అగైన్ ఇన్ షూటింగ్. దిస్ మేక్స్ ఇట్ 4 medals ఇన్ షూటింగ్ సో ఫార్. ఉమెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్లో రుబీనా ఫ్రాన్సిస్ బ్రాంజ్ సంపాదించింది. రుబీనా ఫ్రాన్సిస్ గురించి స్టోరీ ఏమిట్రా అంటే, వాళ్ళ నాన్నగారు ఒక మెకానిక్స్. ఆబ్వియస్లీ చాలా డబ్బులేమి ఉండుండవు వాళ్ళ దగ్గర చిన్నప్పుడు గ్రోయింగ్ అప్. బట్ ఏమిట్రా అంటే, తన కూతురికి షూటింగ్లో ఇంట్రెస్ట్ ఉందని గమనించి ఆ షూటింగ్ అకాడమీలో జాయిన్ చేసి తనే వీడిని తింపి, తన షూటింగ్ అయ్యేంత వరకు ఆ ప్రాక్టీస్ అయ్యేంత వరకు అక్కడే ఉండేవారట. తర్వాత మళ్ళీ పిక్ చేసుకుని వచ్చేవారు. ఎందుకురా అంటే, తనను దింపి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి తీసుకురావడం, అంత డబ్బులు స్పెండ్ చేసే హోదా మా దగ్గర, ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు, అందుకనే వెళ్ళి అక్కడే ఉండేవాడిని అని చెప్పారట. ఇక లైక్ ఐ సెడ్, ఒక ఒలింపియన్, ఒక పారాలింపియన్ ఒక మెడల్ సంపాదించాలి అంటే తన కృషి ఎంత ఉంటుందో దానికి రెట్టింపు వాళ్ళ ఫ్యామిలీ చేసే సాక్రిఫైస్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ గమనించాలి మనం. ఇంకా ఒలింపిక్స్లో కూడా ఈ కథలు విన్నాం, పారాలింపిక్స్లో కూడా ఈ కథలు ముందుకు వస్తున్నాయి. నెక్స్ట్, ట్రాక్లో ఇండియాకి ఇండివిజువల్ మెడల్. ఫీల్డ్లో మనం చూసే ఒలింపిక్స్లో మనకి నీరజ్ చోప్రా తెచ్చిపెట్టారు జావెలిన్ త్రోలో. బట్ ఇక్కడ ట్రాక్ ఈవెంట్లో ప్రీతి పాల్, షీస్ గాట్ 2 medals, ఒకటి కాదు 2. 100 meters T35 ఈవెంట్లో అండ్ 200 meters T35 ఈవెంట్లో ప్రీతి పాల్ సెక్యూర్స్ బ్రాంజ్ మెడల్స్. 2 medals తనకు వచ్చాయన్నమాట. దట్ టేక్స్ ఆర్ టాలీ టు 6. అండ్ 7th medal ఏమిట్రా అంటే, మెన్స్ హై జంప్ T47 ఈవెంట్లో నిషాద్ కుమార్ సిల్వర్ మెడల్ సంపాదించాడు. సో అట్ ద టైమ్ ఆఫ్ షూటింగ్ దిస్ వీడియో 7 medals ఉన్నాయి ఇండియా దగ్గర. ఖచ్చితంగా ఇంకొకటో రెండో బ్యాడ్మింటన్లో రాబోతున్నాయి, అలాగే ఆర్చర్లో కూడా రాబోతున్నాయి. నాన్ ప్రాబిలిటీ ఇండియాకి డబుల్ డిజిట్లోకి వెళ్ళే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అవి రాగానే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ద్రావిడ్ ఇండియాకి మళ్ళీ ఆడబోతున్నాడు. మొన్నే కదా కోచింగ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ ఆడబెట్టే ఎవరికైనా అంటారా? రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ అబ్బాయి సమిత్ ద్రావిడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియా అండర్-19కి సెలెక్ట్ అయిపోయాడు సమిత్ ద్రావిడ్. అండ్ మొన్నే జరిగిన, అంటే ప్రతి రాష్ట్రంలో కూడా IPL లాంటి ఒక ప్రీమియర్ లీగ్ T20 టోర్నమెంట్ జరుగుతుంటుంది. కాబట్టి కర్ణాటకలో కూడా మహారాజా కప్ అని ఒకటి జరిగింది. దాంట్లో కూడా ఈ కుర్రాడు ఆడటం, బాగా పర్ఫార్మ్ చేయడం చూస్తుంటారు అందరూ కూడా.
అయితే డొమెస్టిక్లో కూడా బాగా పర్ఫామ్ చేసిన తర్వాత ఇండియా అండర్-19 స్క్వాడ్కి పిక్ అయ్యాడు. నేను చాలా ఆనందపడుతున్నాను, చాలా కష్టపడ్డాను దీనికోసం చెప్పి సమిత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం వినే ఉంటారు. అయితే ఏమిటంటే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమిటంటే ఇండియా అండర్-19 తను ఇప్పుడు ఆడుతున్నా కూడా నెక్స్ట్ అండర్-19 వరల్డ్ కప్లో అయితే తన భాగస్వామిని కాలేడు. ఎందుకురా అంటే ఆ టైంకి తన వయసు 19 సంవత్సరాలు దాటేస్తుంది. రైట్ నౌ ఇస్ 19. సో నెక్స్ట్ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే సమయానికి తన వయస్సు ఐ థింక్ 20 సంవత్సరాలు పైబడుతుంది కాబట్టి అర్హుడు కాదు. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఛాన్స్ దొరకాలని కోరుకుందాం. మల్టీ ఫార్మాట్ అండర్-19 టోర్నమెంట్ జరగబోతుంది ఇండియాకి. ఐ థింక్ బయాటిల్ సిరీస్ విత్ ఆస్ట్రేలియా. సో దాంట్లో బాగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ ద్రావిడ్ ఫ్యూచర్లో ఇండియా కలర్స్లో కనిపించే అవకాశం ఉందేమో. సో ద్రావిడ్ ఫ్యాన్స్, ద్రావిడ్ ఫ్యామిలీస్ ఫ్యాన్స్ వీడు రియలీ హ్యాపీ అబౌట్ దిస్. T20 క్రికెట్లో మనం చూడము అనుకో 2 చూపించేశారు. అదేమిటరా అంటే ఒకే ఓవర్లో 6 సిక్స్లు. సరే ఇది గతంలో కూడా జరిగింది, కాకపోతే మళ్ళీ చూడడం కొంచెం కష్టమేగా, అదే అయిపోయింది. 19 సిక్సెస్ ఒకే ఒక్క బ్యాటర్ స్కోర్ చేయడం, అది జరిగిపోయింది. 300కి పైగా స్కోర్ చేయడం. ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ చేసి పారేస్తారేమో అని కంగారు పడ్డారు మిగతా టీమ్స్ అందరూ కూడా, కానీ అక్కడ జరగలేదు, ఇక్కడ జరిగిపోయింది. ఇన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఢిల్లీ సూపర్ స్టార్స్. వీళ్ళ టీంలో ఆయుష్ బడోని ఆడుతూ, ఎల్ఎస్సీ కాడి ఆయుష్ బడోనియే, చిన్నగా సన్నగా కరెంట్ దిగలా ఉంటాడు. 19 సిక్స్ కొట్టి పారేశాడు ఈ కుర్రాడు. 165 ఇస్ వాట్ ఈ స్కోర్డ్ ఈవెన్చువలీ. 19 సిక్సెస్ ఒక వరల్డ్ రికార్డ్. ఇది ఒక ఇండివిజువల్ బ్యాటర్గా ఒక ఇన్నింగ్స్లో నెంబర్ ఆఫ్ సిక్సెస్ స్కోర్ చేసిన మ్యాక్సిమం ఇదే. తనతో పాటు ప్రియాంష్ ఆర్య ఇండియా అండర్-19 ఆడుతున్నాడతారో తను కూడా సెంచరీ స్కోర్ చేశాడు. బట్ ముఖ్యంగా ఏమిటంటే ఒకే ఓవర్లో 6 సిక్సెస్ స్కోర్ చేశాడు. దాంతో వాళ్ళ టీమ్ టోటల్ 300కి పైగా వెళ్ళిపోయింది. 308 ఈస్ వాట్ ది ఈవెన్చువలీ స్కోర్డ్. ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు. ఐ థింక్ ఆయుష్ పడోని ఇంతకు ముందర మ్యాచ్లో కూడా 18 బాల్స్ 50 స్కోర్ చేశాడు. అలాగే ప్రియాంష్ ఆర్య కూడా చాలా ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు. సో ఈ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఎలా అయితే కర్ణాటకకు సంబంధించిన ప్రీమియర్ లీగ్లో సమిత్ ద్రావిడ్ బాగా పర్ఫామ్ చేసి ఇండియా అండర్-19కి వచ్చాడో, అలాగే ఈ నెక్స్ట్ 2025 ఐపీఎల్ ఆప్షన్కి ముందర ఇలా ప్రీమియర్ లీగ్స్లో అదే వాళ్ళ స్టేట్ ప్రీమియర్ లీగ్స్లో బాగా పర్ఫామ్ చేస్తూ అందరి కళ్ళు వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారనమాట. సో ప్రియాంష్ ఆర్య ఈజ్ షోర్ షాట్ ఎవరో ఒక రిడార్లోకి వచ్చి ఉంటాడు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత. అండ్ ఆఫ్ కోర్స్ ఆయుష్ బడోని ఒకవేళ ఆప్షన్లోకి వస్తే పీపుల్ విల్ లైక్ ఏంటి ఎందుకంటే కొడతాడా, అందరం కొడతాడా, సిక్స్లు కొడతారా అని అవాక్ అవుతారు. అండ్ ఆప్షన్లో మంచి ధర దొరికే అవకాశం కూడా ఆయుష్ బడోనికి ఉంది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ అన్లెస్ ఈస్ రిటైర్డ్. ఈ ఎపిసోడ్ ఆఫ్ స్పోర్ట్స్ వార్తల్లో ఆఖరి న్యూస్ ఏమిట్రా అంటే దులీప్ ట్రోఫీని హోస్ట్ చేయడానికి అనంతపూర్ సిద్ధం అయిపోయింది. అయితే ఇంట్రెస్టింగ్ అప్పుడు విషయాలు చెప్పాలి. అనంతపూర్లో టికెట్స్ ఇస్తున్నాం అని చెప్పగానే వచ్చారయ్యా జనాలు రచ్చ రంబుల. ఇది చెప్తుంది నేను అంటే ఇప్పుడు మన ఇండియన్ స్టార్స్ వచ్చి ఎప్పుడైతే డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆడతారో, ఇలాంటి చిన్న ఊళ్ళలో తీసుకెళ్ళి ఆడిస్తారో అప్పుడు క్రౌడ్స్ వస్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అసలు ప్రేక్షకులే ఉండరు, ఎవరు రారు, మ్యాచెస్ చూడరు, ఆడే మోటివేషన్ లేదు అని ఒక అపోహ ఉంది చూసారా. ఆ అపోహ చెరిగిపోతుంది అనంతపూర్లో దిలీప్ ట్రోఫీ మ్యాచ్ చూసిన తర్వాత. రచ్చ పోలీసు వచ్చి అక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది, అంతమంది వచ్చేసారు టికెట్ తీసుకోవడానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిట్రా అంటే అనంతపూర్లో ఉన్న పిచ్చెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పర్త్ స్టైల్లో ఉంటాయి అని చెప్పి ఆ పిచ్కి సంబంధించిన క్యూరేటర్స్ చెప్పడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా అనిపించింది నాకు. అయితే అనంతపూర్లో సాధారణంగా ఏమిటంటే అంటే కొంచెం డ్రౌట్ ఏరియా, అంటే అక్కడ వర్షం పెద్దగా పడుతూ ఉండదు. అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కావాల్సినట్టుగా దానికి తగ్గట్టుగా పిచ్ తయారు చేయడం, అవుట్ఫీల్డ్ తయారు చేయడం, మంచి గ్రౌండ్ ఉంటుంది. 11 సంవత్సరాల తర్వాత మనకు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరుగుతుంది అక్కడ. అండ్ మేబీ పిచెస్ ఎప్పుడూ కూడా అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తాయి కాబట్టి రాబోయే 3 నెలల్లో ఇండియా ఆస్ట్రేలియా టూర్ చేయబోతుంది కాబట్టి మన బెంచ్ స్ట్రెంత్లో ఎంతమంది రెడీగా ఉన్నారు ఫాస్ట్ బౌలర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ బాగా ఆడే బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారా తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది అనంతపూర్లో జరగబోతున్న దిలీప్ ట్రోఫీ. కొన్ని మ్యాచెస్ బెంగళూరులో కూడా ఉన్నాయి. బట్ టీమ్ సి అండ్ టీమ్ డి మ్యాచ్ అనంతపూర్లో స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ 5వ తారీఖున. టికెట్స్ ఇంకా ఉన్నాయో తెలియదు భయ్యా, అక్కడ ఉన్న ఎవరైనా కమెంట్ చేయాలి. టికెట్ తీసుకున్నారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ఇట్ బి ఇంట్రెస్టింగ్ నో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టికెట్ తీసుకునే క్రమంలో. అది కమెంట్లో చెప్తే నెక్స్ట్ ఎపిసోడ్ దాని గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు అని నా ఉద్దేశం. అంటే నేను చేసింది నాకు బాగా నచ్చింది కదా, మీకు ఏది బాగా నచ్చింది? పారాలింపిక్స్లో 7 మెడల్సా, ద్రావిడ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా అగైన్ అదా, లేకపోతే ఈ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఇద్దరు కుర్రాళ్ళు చేసిన విధ్వంసమా, ఆర్ అనంతపూర్లో పర్త్ టైప్ ఆఫ్ పిచ్చెస్ రెడీ అవుతున్నాయి, దాని గురించి మీరు ఎక్సైటెడ్గా ఉన్నారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పుడు దాకా సెలవు. మరి మర్చిపోకండి భయ్యో, ఇన్సెట్ చూసారంటే మీకు ఏదో నచ్చే ఉండాలి కదా వీడియోలో. సో హిట్ ది సబ్స్క్రైబ్ బటన్, అలాగే లైక్ ద వీడియో అండ్ కమెంట్ అబౌట్ ఇట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. దాంతో రీచ్ పెరుగుతుంది మా ఛానల్కి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక కన్సిడర్ ద సబ్స్క్రైబ్ బటన్. మరొకటి మళ్ళీ కలుస్తా. Adiós, amigo.